ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. అంటే ఈసారి జనసేన టీడీపీ బీజేపీ మహాకూటమి ఏర్పడ్డాయి. ఇప్పుడు వాటి తరఫున వైసీపీ తరఫున కొడాలని దీని కూటమి తరఫున బెంగళూరు రాము గారు ఎన్ఆర్ఐ ఆయన ఎప్పటి నుంచో పనిచేసుకుంటున్నారు. అక్కడ వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారు? కొడాలని గారు గెలుస్తారు. ఎందుకని జనాల మధ్యలో తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎవరికైనా సరే లోకల్ టాక్ ఏంటంటే చిన్నవాడికైనా ఎవరికైనా సరే పనిచేసే కెపాసిటీ ఆయనకే ఉంది. చాలా మంది బూతులు తిడతాడు, బూతుల మంత్రి అని పేరు కూడా పడింది. ఆయన ఎవరైనా సరే ఆవేశంతో మాట్లాడి గట్టిగా మాట్లాడే నాయకుడే పనిచేయగలుగుతారు. ఎప్పుడైనా సరే మాట్లాడటం, విమర్శించడం, బూతులు అమ్మన ఉంటాయి అది ఆయన ఫస్ట్ నుంచి ఆయన విధానమే అది. అలాంటి నాయకుడు కాబట్టే ధైర్యంతో మాట్లాడగలుగుతాడు. ఏ పని అనేది ధైర్యంతోనే చేయగలుగుతాడు. మరి ఒకసారి మినిస్టర్కి ఇచ్చిండు 2.5 సంవత్సరాలు, రెండోసారి ఇవ్వలేదు. అంటే యాక్చువల్గా కొనసాగుతుడు అని అన్నారు. అంటే కొంతమంది మినిస్టర్ పదవులను కొంతమందిని ఆల్రెడీ రెండోసారి కూడా ఇచ్చిండు, కొంతమంది ఒక 5గురికి. మరి ఇతన్ని కూడా ధైర్యంగా మాట్లాడే అతన్ని కూడా పక్కన పెట్టండి. ఎందుకని జగన్ గారు అంటే ఇప్పుడు ఒకళ్ళకే మంత్రి పదవి అనేది ఇస్తే మళ్ళీ అవతల వాళ్ళు కూడా చూడాలనే ఉద్దేశంతో ఈయన్ని 2 సంవత్సరాలు కొనసాగించి తీసేయడం జరిగింది. అంతే తప్ప ఆయన మీద బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని కానీ లేకపోతే రూమర్లు ఉన్నాయని కానీ తీసేయలేదు. రోడ్లు వేయలేదు కొడాలని గారు, అది బూతులు తప్పరు కానీ రోడ్లు వేయలేదు. ఏదో సంక్రాంతికి ఏదో ఆట తీసుకొచ్చి పెద్ద పెద్ద పేకాటలని ఇవన్నీ పెట్టిండు. ఈసారి ఖచ్చితంగా ఓడిపోతారు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎవరికైనా సరే కోడి పందాలు కానీ అనేది ఒక కొత్త ఆట, క్యాసినో ఆట అని తీసుకొచ్చిండు, పరిచయం చేసిండు. అసలు ఆ గుడివాళ్ళ జనానికి, మళ్ళీ ఆంధ్ర జనానికి పేకాట లాంటి పెద్ద భారీ ఎత్తున పెట్టి చాలా అభివృద్ధి చేసిండు. అన్ని చోట్ల నడిచింది, అక్కడ నడిచింది. అంతేనంటారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ కొడాలని గారే గెలుతారు వైసీపీలో. బాగా అంటే టీడీపీ వాళ్ళు ఒకప్పుడు టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అతనికి సపోర్ట్ ఏమైనా కొద్దిగా ఉంటారంటారా కొడాలని గారికి? టీడీపీ వాళ్ళ ఇప్పుడున్నది అసలు ఆటోమేటిక్ గా జనసేన, బీజేపీ, టీడీపీ కలవటం వల్ల వాళ్ళకే మైనస్. ఈ మన వైసీపీకే ప్లస్ పాయింట్ గా ఉంటుంది. కూటమి ఏర్పడి మరి సరే మీరు ప్లస్ అంటున్నారు, మరి ఎందుకని ఫస్ట్ నుంచి పొత్తులు విడదీయాలనే ఉద్దేశంతో మినిస్టర్లు కానీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు? ఎవరితో పొత్తు సింగిల్ గా రారు, మీరు తమ్ముడు సింగిల్ గా రాండి అని అంటున్నారు మినిస్టర్లు కూడా. మరి కలిసారు వీళ్ళు, సింగిల్ గా రాండి జగన్ తో సింగిల్ గా వచ్చినా ఏదొచ్చినా సరే గెలిచేది వైసీపీనే. ఇప్పుడు వాళ్ళు 10 మంది కలిసి వచ్చినా సరే వాళ్ళకే ఆ డౌట్ అనేది ఎవరికి ఏర్పడింది? టీడీపీకి ఏర్పడటం వల్లేగా వాళ్ళు కలుపుకుని మనకు బలం తగ్గింది అన్న వేవుతోనేగా వాళ్ళని కలుపుకుంది ఫస్ట్. అంటే యువతల వైసీపీ గెలుతుందన్న ఉద్దేశంతోనేగా వాళ్ళు కూటమిలాగా ఏర్పడింది. అంటే వ్యతిరేక ఓటు చేరకుండా చేశారన్నమాట. అంటే పెద్ద బలం. వాళ్ళు ఎంతమంది గెలిచినా వాళ్ళ ఓటింగ్ విధానం తక్కువైంది అని జగన్ చేసే అభివృద్ధి కార్యక్రమాల వల్ల, ఏంటి సంక్షేమ పథకాలు వీటి వల్ల ఉచితంగా డబ్బులు ఇస్తున్నా అంటున్నారు చాలా మంది. ఉచితంగా జనాలు పంచుతుండే అభివృద్ధి లేదు రాజ్యాంగం. అది ఉన్న భూస్వామి ఎవరైనా సరే అది మాట్లాడే మాట ఏది వాడు వ్యాపార పరంగా కానీ దేనికైనా సరే వాళ్ళ కిందకి కూలీడు పనికి రావట్లేదు కదా. ముందు వాడు చెప్పిన రేటుకి ఇవ్వట్లేదు. నేను ఏదో పని చేసుకున్నా ఈ సంక్షేమ పథకాలు వీటి వల్ల మా కుటుంబ బాధ్యతలన్నీ తీరిపోతున్నాయి అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో ఒక రాచరిక పరిపాలన అంటే రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు. ఇది ఏది రాజారెడ్డి రాజ్యాంగం, ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు అంటున్నారు. అంబేద్కర్ రాజ్యాంగం కాబట్టి రాజారెడ్డి రాజ్యాంగం అయితే మీరే అన్నారు కదా సంక్షేమ పథకాలు ఇది లేనోడికి డబ్బులు ఇస్తున్నారు ఉచితంగా అని చెప్పి. ఉచితంగా రాజారెడ్డి గారు ఇచ్చిండా? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారా చెప్పండి? మరి ఆయన ఎందుకు ఇస్తున్నా అంటాడు? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు జగన్ వేవ్ ఒకటే, అందరూ సమానంగా ఉండాలి ఫస్ట్ అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఒకటేసారి డెవలప్మెంట్ అనేది రాదు. ఏంది ఒక వేవ్లో వెళ్తా ఉంటుంది ఫస్ట్. అది ఒక 10 సంవత్సరాలకు 15 సంవత్సరాలకు దాని టార్గెట్ అనేది వస్తుంది. అంతే తప్ప ఒకటేసారి పెట్టగానే ఏదో వచ్చింది మనం పంట వేస్తాను 6 నెలలు పండితేనే ఒకటే మొక్క గుచ్చగానే పండదు కదా. టైం అనేది ఉంటుంది. 5 సంవత్సరాలైనా రాదు. మనం ఇప్పుడు
ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. విడిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? మనం ఒకటేసారి రాజధాని కట్టండి ఇవన్నీ అంటే వీళ్ళు ఓన్లీ ఆ రాజధాని ఇవన్నీ తీసుకొచ్చి వాళ్ళ స్వలాభాల కోసం అక్కడ పెట్టి ఒక మళ్ళీ ఈ 3 రాజధానులు పెట్టడం వల్ల 3 సమానంగా ఉంటాయి. లేదు అంటే మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఎట్లా విడిపోయిందో కర్నూలు ఇవన్నీ కూడా మళ్ళీ 3 విడిపోవాలి. మళ్ళీ విడిపోయినప్పుడు మళ్ళీ ఏమైతే మళ్ళీ మనం లాస్ట్కి వచ్చేటప్పటికల్లా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అట్లా కాకుండా సమాన హక్కులు ఉన్నాయనుకో, ముగ్గురికి సమాన హక్కులు, అసలు వ్యత్యాసం అనేది రాకూడదు. వచ్చినప్పుడు 3 సమానంగానే పోవాలి. అప్పుడు ఎవరికైనా ఇబ్బందికరంగా ఉండదు. మళ్ళీ మన రాష్ట్రం విడగొట్టుకోవాలి అనే విధానం రాదు. మొత్తానికైతే కొడాల నాని గారు వెనుగల రామయ్య గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన ఏ పార్టీ మారినా గెలుస్తారు, అది మాత్రం గ్యారంటీ. ఏ పార్టీ మారినా ఆయన ప్రజల మనిషి, ఫస్ట్ ప్రజలకు పనిచేస్తాడు. ప్రజల మనిషి, మాటల మనిషి, పనిచేస్తాడు. మొత్తానికి గెలుస్తారు. గెలుస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ.